నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ప్రభాస్ గారు యాక్టింగ్ చేసిన కల్కి 2898 AD మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన అబ్బాయి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టే ఆబ్వియస్గా డిలే అవుతాను కదా, సో నా రివ్యూ డిలే అయింది, ఏమనుకోకండి. ఫస్ట్ ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది మైథాలజీ కాదు బై, హిస్టరీ. మన పురాణాస్ అంటారు, పురాణం అంటే హిస్టరీ. సో పురాణాన్ని దాని రెఫరెన్స్ లాగా తీసుకొని ఏదైతే మన అయిపోయిన మహాభారతం ముందుగా దాన్ని రెఫరెన్స్ తీసుకొని తర్వాత వచ్చే భవిష్య పురాణం అంటే ప్రిడిక్షన్స్ చేస్తారు కదా, నేను వస్తున్నాను ఆల్రెడీ చెప్పిండు. సో దాన్ని ఫ్యూచర్ టెన్స్లో తీసుకొని రెండింటిని మిక్స్ చేసి మనకి ప్రజెంట్లో ఎలా ఉండొచ్చు అనే దాని మీద ఒక విజువల్ రిప్రజెంటేషన్లో ఈ మూవీ తీసుకొచ్చు. సింపుల్ చెప్పుకోవాలంటే ప్రభాస్ ఫ్యాన్స్కి అందరికి తెలుసు, అండ్ నాలాంటి రివ్యూలో కూడా అందరికి తెలుసు. లాస్ట్ టైం ఆదిపురుష్ వాళ్ళు అందరు ఎంత బాధపడ్డారో, ఎంత హేట్ వచ్చిందో. అండ్ ఆల్రెడీ మా రివ్యూర్లకి పబ్లిక్ టాక్ తీసుకున్న వాళ్ళకి కూడా ఐమాక్స్ లోకల్గా ఉన్న వాళ్ళకి తెలుసు కదా, ఐమాక్స్ థియేటర్స్లోకి వెళ్ళి మమ్మల్ని బయటకు పంపించేసి లోపల థియేటర్స్లో రికార్డింగ్ చేసుకోదని తర్వాత సంవత్సరం తర్వాత రికార్డింగ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఆ వీడియోస్ కూడా పెడతాను, చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ మూవీకి వచ్చేసరికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ ల్యాగ్ అయింది, అది ఇది అయింది అనేసి అన్నారు కదా, ఇక్కడ ల్యాగ్ ఎందుకు అయిందంటే కొన్ని ఎక్స్ట్రా సీన్స్ అయితే యాడ్ చేసి అనిపించింది. ఒక 5-10 మినిట్స్ సీన్స్ అయితే పర్లేదు అనిపించింది. కానీ ఇక్కడ క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి కోసం ల్యాగ్ ఉన్నట్టుగా అనిపించింది. కానీ కొన్ని సీన్స్ అయితే అవసరమే లేకుండా అనిపించింది నాకైతే. ఎందుకు అంటే క్యారెక్టర్ ఏంది, బుజ్జి ఏంది, ఆ వెహికల్ ఏందని మనకు అది అమెజాన్ ప్రైమ్లో 2 ఎపిసోడ్స్ వీడియోస్ ఉండే కదా, అక్కడనే మనకు కొంచెం హింట్స్ వచ్చేసిండే. అండ్ ఇక్కడ మన వాళ్ళందరూ భైరవ అంటే కాలభైరవుడు ఉన్నాడేమో అన్నట్టు చూపించారు. కానీ అక్కడ ఉన్నది ఇంకొక డిఫరెంట్ రిప్రజెంటేషన్ అనేసి అయితే నేను అనుకోలేదు, డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీలో విజువల్గా చాలా బాగుంది బై, స్టోరీ టెల్లింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. అండ్ డ్రాబ్యాక్స్ లాస్ట్ రేపు కూడా డ్రాబ్యాక్స్ అయితే ఎక్కువ లేవు బై. మెయిన్ పాయింట్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇట్లా మన హిస్టరీని చూపిస్తూనే స్టార్టింగ్లో మనకి ఉత్తర గర్భాన్ని అయితే బ్రహ్మాస్త్రం వాడుతాడో దాని గురించి కానీ, అయితే మన పురాణాల రెఫరెన్స్ ఉంటుంది కదా, ఈవెన్ గడ్డి పొరకు ఉంటుంది కదా, ఆ గడ్డి పొరకని తీసుకొని కూడా మంత్రచారతో ఒక మామూలు స్మాల్ ఎలిమెంట్స్తోన కూడా ఒక అస్త్రాన్ని తయారు చేయొచ్చు అనే రెఫరెన్స్ని కూడా బాగా అంటే బాగా చూపించారు బై. అండ్ ఇంకా ఉండి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకేంటంటే అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ అయితే మధ్యలో చూపిస్తారనమాట. తర్వాత క్యామియోస్ గురించి చూసుకుంటే మాత్రమే ఏ క్యామియోని కూడా ఉట్టిగా వదలలేరు. వీళ్ళకి మధ్యలో అప్కమింగ్ సిరీస్లో సీక్వెన్స్లో కూడా ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. ఎక్కువ చాలామంది షాక్ ఏంటంటే ఆర్జీవి గారిది క్యామియో ఒకటి, రాజమౌళి గారి క్యామియో ఒకటి. రాజమౌళి గారు ఒక డైలాగ్ వేస్తారు, ఏమంటారు, వచ్చిందంటే 5 సంవత్సరాలు తీసేసంటే ఈసారి అయితే 10 సంవత్సరాలు తీసేసుకుంటా అనేసి ఎండింగ్లో డైలాగ్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ వాళ్ళకి క్యామియోకి రిలేటెడ్గా కొంచెం యూనిక్నెస్ అయితే యాడ్ చేసిర్రు అన్నమాట బై. అది మీరు థియేటర్లో ఫీల్ అయితేనే ఆ విజువల్ దానికి బాగుంటుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారిది అయితే సూపర్ రోల్ అనమాట బై, సూపర్ పర్ఫామ్ చేసారు. దీపిక పడుకునే గారిది చాలా వివిడ్ ఏమంటారు యాక్టింగ్ అనిపించింది. ఆమెతో ఒక తల్లి రోల్లో మాత్రం బాగా చేసింది అనుకోవచ్చు. అంటే ఒక ప్రెగ్నెన్సీ లాగా ఎలా ఉండాలి అనే దాని మీద మంచిగా చూపించారు అన్నమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్లో ఆమెను ఎస్కేప్ చేపిస్తారు కదా, అక్కడక్కడ కొంచెం ఆక్వర్డ్ సీన్స్ లాగా అనిపించింది, అక్కడ సెన్స్ అనిపించలేదు. అండ్ క్యారీవాన్లో కూడా వస్తారు కదా, వాళ్ళది కూడా కొంచెం సెన్స్ అనిపించలేదు నాకు. వాళ్ళ ఎక్స్ట్రా స్టోరీ చెప్పకపోయినా సరే స్లైడ్ చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో అది పక్క పెట్టేయాల్సిందే. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రభాస్ గారిది అమితాబ్ బచ్చన్ గారిది ఫస్ట్ టైం ఫైట్ వస్తుంది, డెజర్ట్లు ఉంటుంది కదా, ఆ చేయి పడిపోవడము మస్తు చూసినాం కదా. దీంట్లో మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. సాటిస్ఫైడ్ అనమాట. ఇక్కడ కూడా ఫైట్ సాటిస్ఫైడ్ బాగా అనిపించింది.
ఎవరు ఎక్కువ తక్కువ లేరు కానీ అక్కడిక్కడ పోటీ చేస్తున్నాడు. సో ఆబ్వియస్గా అశ్వత్థామ మెయిన్ క్యారెక్టర్ కాబట్టి మంచినే ఫైట్ ఇచ్చింది అనమాట. అక్కడికి ప్రభాస్ గారు గ్యాజెట్స్ ఉండడం వల్ల ప్లస్ అశ్వత్థామ వీక్ ఓల్డ్ అయిపోవడం వల్ల కొత్తగానే అతని పవర్స్ రావడం వల్ల అండ్ ఇక్కడ ఉన్న మనుషుల టెక్నాలజీ అవి అర్థం చేసుకోకపోవడం వల్ల మనం కొంచెం వీక్ లాగైతే కనిపిస్తాడు. అప్కమింగ్ సీక్వెల్స్ కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ ఇంకా అవేర్నెస్ వస్తుండొచ్చు బ్యాటిల్స్ సంబంధించింది. చూద్దాము. ప్రస్తుతానికి చూసుకుంటే దీని తర్వాత శంబాలాకి వెళ్తారు. శంబాలా అక్కడ ఇన్సిడెన్సెస్ జరుగుతాయి. మన అక్కడ ప్రభాస్ కూడా వచ్చేస్తాడు. దాని తర్వాత బ్యాటిల్స్ అయితే ఇక్కడ మెయిన్ స్టోరీ వెళ్ళే ముందు మధ్య కొన్ని ఇన్సిడెన్సెస్ ఉంటాయి. గాంధీవం గురించి కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ గురించి కానీ వీటి గురించి బాగానే చూపిస్తాం. శంబాలకు వచ్చినాక అక్కడ ఆ వైట్ కలర్ది వెపన్స్ కానీ టెక్నాలజీస్ కానీ గ్యాజెట్స్ కానీ సింక్ అనిపించలేకపోయి వాళ్ళు వేసుకునే డ్రెస్ స్టైల్కి కానీ వీటికి నాకు సింక్ అనిపించలేదు. అండ్ ఆల్సో అక్కడక్కడ కొన్ని ఆక్వర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సెన్స్ అనిపించలేతాయి. ఇక్కడ ఎనిమీస్ సైడ్ మాత్రం వీళ్ళ సైడ్ గ్యాజెట్స్ అవన్నీ కూడా చాలా డీటెయిలింగ్తో పాటు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్కి సూట్కి అండ్ అలా కమాండర్కి అయితే ఇక్కడ హ్యాండ్స్లో లేజర్ గాట్లెట్ ఉంటుంది. ఫైర్ చేసేస్తాడు స్టార్టింగ్లో కూడా మర్చిపోయాను నేను చెప్పుకోవడానికి. స్టార్టింగ్లోనే మనకి సేబర్ టూత్ తీసుకొస్తారు. సో అది కూడా కొంచెం యూనిక్నెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది ఫార్ములా అనేసి అయితే మస్తు తీస్తారు భయ్. ఆ ఫార్ములా ఏందనేది మనం అప్కమింగ్ సీక్వెన్స్ చూడాల్సిందే కానీ మనకి ఎట్లా రివీల్ చేస్తారు ఏంది కథ అని మనకు తర్వాత తెలుసు. కానీ ఆ ఫార్ములా మీద ఉంటుంది అనేది దట్టు చూపిస్తారనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కంటే కూడా ఫైట్ ఏదైతే ప్రభాస్ గారిది అమితాబ్ బచ్చన్ గారిది ఉంటుందో సూపర్ బై. ఎండింగ్ ఫైట్ మాత్రం మిస్ కాకండి. ఎండింగ్ది ఫైట్లో వచ్చే మీకు విజయ్ దేవరకొండ గారిది క్యామియో కూడా ఉంటుంది. అది మాత్రం ఎక్సలెంట్. అండ్ అక్కడనే మీకు ప్రభాస్ గారిది కూడా రోల్ కూడా ఇంకొక సెకండ్ రోల్ ఉంటుంది. ఆ సెకండ్ రోల్ గురించి కూడా మీకు తెలిసిపోతుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సాటిస్ఫైడ్ అనమాట మూవీతో పాటు. కమింగ్ టు డ్రాబ్యాక్స్ అనమాట. సో డ్రాబ్యాక్స్ కాడికి వచ్చేసరికి అయితేనేమో కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు చేస్తారో తెలియదు కదా భయ్. నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్లో రానా చేస్తున్నా అనిపిస్తుంది. రానా దగ్గుపాటిగా ఉన్నారు కదా అతను ఉన్నట్టుంది. అండ్ ఆక్వర్డ్నెస్ ఏంటంటే ఆడ మొత్తం ఏమో మహాభారతంలో అంతా ఏమంటారు చనిపోయారు, అంత యుద్ధం అంతా అయిపోయింది, అంతా కూడా ఉన్నారు. వెనకాల నుంచి చెప్తుంటుంటే తెల్ల గుర్రం అంటే వెనకాల నుంచి తెల్ల గుర్రం పోతుంటుంది. అది కొంచెం ఆక్వర్డ్ లాగా అనిపించింది. ఎందుకు అంటే మన వాళ్ళు ఒక అతను ఉంటాడు రీసెర్చ్ లాగా కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సను. అది తెల్ల గుర్రం కాదు, అది నక్షత్రము అనేసి ఒక రెఫరెన్స్ ఇస్తాడు. అదేమో స్టార్టింగ్లో తెల్ల గుర్రం పెట్టేసిండు. అదొకటి తెల్ల గుర్రం అంటే ఇక్కడ వెపన్స్ అన్నీ కూడా తెల్లగా ఉంటే థర్మోకాల్లా చేసినట్టు ఇట్లా పచ్చక్ పచ్చక్ అన్నట్టు దగ్గరకు వచ్చేసి ఉంటాయి. యాక్చువల్లీ ఫ్యూచర్లో చూసుకున్నా సరే కూడా అవి టెక్నాలజీ ఎలా యూజ్ చేసారు, నానో టెక్నాలజీ అది ఇది అంటారు కానీ నాకు అక్కడ అనిపించలేదు. అండ్ ఫైనల్గా పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే భయ్ సాంగ్స్. నిజంగా చెప్తున్నా నాకు సాంగ్స్ అంత సెన్స్ అనిపించలేవు. స్టార్టింగ్లో మన ప్రభాస్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుంటారు, అది సెన్స్ అనిపించలేదు. అండ్ ఇంకొక దానికంటే ముందు కూడా ఒక సాంగ్ వేసుకుంటారు. అక్కడ ఫైట్ చేసేటప్పుడు సేమ్ భగవద్గీత గురించి కొన్ని శ్లోకాలు ప్లే చేస్తారు. ఇవి నాకు డ్రాబ్యాక్స్ అయితే కనిపించినవి. సో కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. ఫైట్ లాగా చూపించారు ఆయన మళ్ళీ సాంగ్లా అవన్నీ ఇవన్నీ ఎందుకు చేస్తాం. ఇది కూడా ఒక తప్పుదోవ పట్టిస్తున్నట్టే. అంటే ఇంతకుముందుకు ఎట్లయితే శివకేమైనప్పుడు చాలామంది ఇక్కడ భగవద్గీత పెట్టేటోళ్ళు, ఇప్పుడేమో ఫైట్ చేసేటప్పుడు భగవద్గీత పెడతారు. అసలు ఎందుకు ఉన్నది ఉన్నట్టు భగవద్గీతను ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు, అదొకటి బాధాకరం అనిపించింది. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ విఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్గా ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకున్న 3.25 అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నా. అన్న అందరు 3.5 ఇస్తే నువ్వు 3.25 ఎందుకు ఇస్తున్నావు అంటే 0.25 ఎందుకు కట్ చేసిన అంటే ఇవి డ్రాబ్యాక్స్కి. ఇంతకుముందు చెప్పినా కదా ఫైట్ చేసేటప్పుడు భగవద్గీత సాంగ్స్ సింక్ లేవు, అర్థం లేని కొన్ని సాంగ్స్. మన హీరోయిన్ చూపిస్తారు కానీ ఆమెది లిమిటెడ్ రోలే ఉంటుంది. కానీ కీ రోల్సే కానీ
వీళ్ళకి యాక్చువల్లీ ఇట్లాంటి మూవీస్లో సాంగ్ లేకపోవడమే మంచిది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. కావాల్సుకొని చూపించినట్టయితే అనిపించింది. అండ్ ఇది నా రివ్యూ అనమాట బై. ఓవరాల్గా చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. నాకు ఎక్కడ కూడా వల్గారిటీ కానీ నూడిటీ కానీ ఏం లేదు. ఎండింగ్లో మాత్రం బై హైలైట్ తెలుసా ఎండింగ్ కమల్ హాసన్ గారిది మామూలుగా ఉండదు. సో ఇద్దరు పెద్ద యాక్టర్లు స్క్రీన్ షేరింగ్ చేసినా కూడా వాళ్ళు ఏమంటారు క్లాష్ కారనమాట. మేబీ నెక్స్ట్ సీక్వెల్లో క్లాష్ అయితే ఉండొచ్చు. సో ఎండింగ్లో మన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కల్కి యూనివర్స్ అనేసి. సో బై ఇది నా రివ్యూ అనమాట, నా ఒపీనియన్. మీరేమంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.